చేద్దామండి. నిన్నటి దినాన్ని మంచి విషయాలు నేర్చుకున్నారు, అలాగే రేపటి దినం మంచి విషయాలు నేర్చుకుంటారు. మరి ఈరోజు మనకు అవసరమయ్యే విషయాల్ని, మనల్ని బలపరిచే విషయాల్ని, మనం స్థిరంగా ఉండే విషయాల్ని ఈ దినం నేర్చుకుందామండి. ఈరోజు నేను మీ మధ్య ఆలోచించే విషయం ఏంటంటే, ఓకే అది చూస్తున్నానండి. సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. సాధారణంగా ఒక వ్యక్తి విశ్వాసంగా బ్రతకాలి, అవునా కాదమ్మా? ఏమండి, విశ్వాసంగా బ్రతకాలి. మనం విశ్వాసంగా బ్రతకమని ఎవరు కోరుకుంటున్నారండి? దేవుడు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసులుగా ఉండాలని ఎవరు కోరుకుంటున్నారండి? యేసుప్రభు కోరుకుంటున్నారు. మనం విశ్వాసంగా బ్రతకాలని ఎవరు సహాయం చేస్తున్నారండి? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడండి. మనం విశ్వాసంగా బ్రతకటానికి దేవుడు ఏదో మనకు అనుగ్రహించాడండి, వాక్యాన్ని అనుగ్రహించాడండి. అంతేనండి. అన్ని కాలాలలో దేవుడు విశ్వాసాన్నే చూస్తాడండి. ఇప్పుడు కూడా విశ్వాసాన్నే చూస్తాడండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో కూడా యేసుప్రభు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వ్యక్తిని దర్శించినా అక్కడ విశ్వాసాన్ని చూసేవాడంట. అందుకే అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అంటాడు. అందుకే క్రైస్తవ జీవితంలో విశ్వాసం ప్రాముఖ్యతను సంతరించుకుంది. నాకు బాగా నచ్చిన పదం ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అయితే విశ్వాసం కలిగి బ్రతకాలి. కానీ మరి విశ్వాసం కలిగి బ్రతకగలిగే పరిస్థితులు ఉన్నాయా? విశ్వాసం కొనసాగటానికి ఉండే పరిస్థితులు మన మధ్య ఉన్నాయా? అప్పుడు మనం విశ్వాసం కలిగి బ్రతకకుండా లేకపోతే జీవించకుండా మనకి సహకరించినవి కొన్ని ఉన్నాయండి. అందుకే ఆ హెడ్డింగ్ పెట్టానండి, సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. అంటే మనం అందరం ఎలా అనుకుంటామంటే, సహకరిస్తేనే ఏదైనా చేస్తాం, సహకరించకపోతే నేనేం చేయనండి అనేవాళ్ళమే, నాతో సహా మనమందరం సహకరిస్తేనే ఏదైనా చేస్తాం, సహకరించకపోతే ఏది చేయమండి. అయితే ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే, సహకరించని పరిస్థితి ఉన్నా సరే నువ్వు విశ్వాసగా బ్రతకగలవు, నువ్వు విశ్వాసగా కొనసాగలవు. అదండి రైట్. అప్పుడు సహకరించని పరిస్థితులు అసలు ఏంటి? సహకరించని పరిస్థితులు ఏంటి? ఉదాహరణకి సహకరించని పరిస్థితి, వ్యక్తిగత పరిస్థితులు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి విశ్వాసంగా బ్రతకపోవటానికి కొన్ని సహకరించవు. ఆ సహకరించిన పరిస్థితులు ఏంటి అని మనం ఆలోచిస్తే, మీలో ఎవరైనా
ఓ పరిస్థితి చెప్పండి, మనకి సహకరించని పరిస్థితులు ఉంటే చెప్పండి. సరే, ఇప్పుడు ఉదాహరణకి ఆర్థిక పరిస్థితులు. అమ్మా, ఆర్థిక పరిస్థితులు మన మీద బలంగా ఉన్నాయి కదండి, లేవమ్మా? ఉన్నాయండి. ఆర్థిక పరిస్థితులు మనిషిని బాగా బాగా ఎఫెక్ట్ అవుతాయండి, ఆర్థిక పరిస్థితులు. అప్పుడు ఇవి మనిషి జీవితంలో కొన్ని సహకరించవు. కొంతమంది, అందుకే నాకు మొన్న ఒక ఊరు వెళ్ళానండి. ఆ ఊరిలో ఒక సోదరి ఆ మీటింగ్కి రాలేకపోయారండి. ఏమా నువ్వు ఆ మీటింగ్ ఎందుకు రాలేదంటే, అయ్యా మరి ఆ ఊరు రావటానికి, ఆ ప్లేస్కి రావటానికి నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ్యా, అందుకే రాలేకపోయానయ్యా అన్న. అంటే ఈ ఆర్థికమైన పరిస్థితులు మనిషిని బాగా డామినేట్ చేస్తాయండి. ఈ ఆర్థిక పరిస్థితులు ఆత్మీయ జీవితాన్ని డామినేట్ చేస్తాయండి. నిజమేనమ్మా కాదా? నిజమేనండి, నిజమేనండి. అప్పుడు ఈ ఆర్థిక పరిస్థితిలో మనకు సహకరించట్లేదు. అలాంటి పరిస్థితిలో విశ్వాసం ఎలా బ్రతుకుతాడు? విశ్వాసం ఏం చేస్తాడు? విశ్వాసం ఏం చేస్తాడంటే, తొందరపడి మోసపూరితమైన వాటిలో పడడం. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు మనిషిని తొందర చేస్తాయండి, తొందరపడతాయండి. అవి మనిషిని తొందర చేసి ఆ తొందరపాటుతనంతో ఆ మనిషి నేను ఏదైనా చేయని, నేను డబ్బు సంపాదించాలి, నేను ఏదైనా చేయని, నా ఆర్థిక పరిస్థితులు డెవలప్ అవ్వాలి, నేను ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలి అని ఆ తొందరపాటుతనంతో ఏం చేస్తాడండి? ఆ మోసపూరితమైన వాటిలో పడతాడండి. ఉదాహరణకి ఆకాను తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో పడ్డాడండి. ఆ శపితమైన వాటిలో కొన్నిటిని తీసుకొని దాచుకున్నాడండి. అలాగండి. అలాగే ఇస్కరియోతు యోధ ఆ తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో పడి యేసుప్రభునే అమ్మేయాలనుకున్నాడండి. అమ్మలేదమ్మా, యేసుప్రభునే అమ్మేశాడండి. మనం ప్రభు దగ్గరకు వచ్చింది ప్రభువును నమ్ముకోవడానికా అమ్ముకోవడానికా? అని నమ్ముకోవడానికి, కానీ ఆయన అమ్మేశాడండి. యేసుప్రభుని అమ్మేశాడండి. అలాగే గారడీ సీమోను అపోస్తుల ద్వారా, అపోస్తులు చేతులుంచటం వలన, అపోస్తులు అసనిక్షేపణ చేయటం వలన కృపావారాలు పొందుతున్నారని చూసి డబ్బులు ఇచ్చి ఆ కృపావారాన్ని సంపాదించుకోవాలనుకున్నాడండి. కృపావారం దేనికి సంపాదించుకోవాలండి? అసలు నువ్వు సువార్త సేవ చేయటానికి. కానీ ఆయన ఎందుకు సంపాదించుకోవాలనుకున్నాడండి? ఈ కృపావారం కనుక నేను సంపాదిస్తే అద్భుతాలు చేస్తాను, స్వస్థతలు చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను. అది యథార్థమైన మనసా, మోసపూరితమైన మనసా? మోసపూరితమైన మనసా అండి. అదేదో బైబిల్లో ఉన్న ఉదాహరణలు. కానీ ఈ రోజున ఇలాంటి ఉదాహరణలు చాలా లోకంలో మనం చూస్తున్నామండి. ఈ ఆర్థికమైన పరిస్థితులు మనిషిని డామినేట్ చేయటం వలన, ఇవి సహకరించకపోవటం వలన మనిషి ఏదైనా చేయటానికి మనిషి ఆలోచిస్తున్నాడండి. నా చింతనంలో, అంటే చింతన అంటే మరీ చిన్నతనం కాదు, ఒక యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక స్నేహితుల మధ్య జరిగిన సంభాషణ. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో అంటున్నాడండి, మరే మనం ఇలాగే ఒక చోట పనిచేస్తే మనం డెవలప్ అవ్వము,
కనుక ఒక వ్యాపారం చేద్దాంరా అన్నాడండి. ఏంటయ్యా వ్యాపారం చేద్దామంటే, ఏమీ లేదు, నేను టీ పొడి తెస్తాను ఒక చోట, ఆ టీ పొడిని కల్తీ చేద్దాం, ఆ కల్తీ చేసి మనం అమ్ముదాం, మనం ఒక 10 కేజీలు తెచ్చుకుంటాం, దాన్ని ఒక 50 కేజీలు చేస్తాం. అరే 10 కేజీలు 50 కేజీలు ఎలా చేస్తామంటే, ఏమీ లేదు, రంప పొట్టు కలిపేయడమే. అంటే ఎందుకు వచ్చిందండి ఆ మనసు? తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో ఈరోజు చాలామంది ఉన్నారంట. ఈ రోజున ఎక్కడైనా మనం కల్తీ అనే మాట వినబడుతుంది కదమ్మా. పాలు కల్తీ, టీ పొడి కల్తీ, కారం కల్తీ, కందిపప్పు కల్తీ, అల్లం పేస్టు కల్తీ. కల్తీ లేనిది ఏదుందమ్మా? ఏది లేదండి. ఎందుకు కల్తీ జరిగిందమ్మా? తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో మనుషులు పడుతున్నారండి. అందుకే ఈ లోకంలో మనుషులు డెవలప్ అవ్వటానికి వారు ఎంచుకున్నటువంటి మార్గాలండి. సరే, ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడండి? ఇలాంటి పరిస్థితిలో ఒక విశ్వాసి ఎలా జీవిస్తాడండి? తన ఆర్థిక పరిస్థితుల్ని బట్టి తొందరపడకుండా ఆ మోసపూరితమైన వాటిలో పడడండి. ఒకవేళ అవిశ్వాస అయితే పడిపోతాడండి. అందుకే ఈ రోజున ఎవరైనా సరే బ్రతకటం అంటే నువ్వు ఎలా బ్రతుకుతున్నావు మనిషి అండండి. దేన్ని బట్టి ఒక మనిషిని ఇతను అభివృద్ధి చెందినోడని కన్సిడర్ చేస్తున్నాడండి. డబ్బును బట్టండి. నువ్వేం చేస్తున్నావు ఆయనకు అనవసరం, నువ్వు డబ్బు ఎలా సంపాదిస్తున్నావుదే ముఖ్యం. అది గడ్డి కరువు, ఇంకేదైనా తీసుకో, ఇంకేదైనా చెయ్యి, అంతేనండి. కానీ విశ్వాసి తొందరపడ్డండి. 2, ఆ మోసపూరితమైన వాటిలో పడడండి. దానికి సంబంధించి ఒక మనిషి ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది? ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చిందంటే, తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక హెచ్చరిక. 6వ అధ్యాయం, మనం 10వ వచనం చదువుదాం. ఏంటమ్మా ఈ వచనం ఏంటండి? ఇక్కడ ఏదో విశ్వాసాన్ని దెబ్బతీస్తుందటండి. ఏదో విశ్వాసాన్ని బద్దలు చేస్తుందటండి. ఏంటండి అది? ధనాపేక్ష ఎందుకు వచ్చింది? సంతృప్తి లేకపోవడం వల్ల. పైన అదే అంటాడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకము. అంటే నువ్వు సంతృప్తి కలిగి బ్రతుకో. నువ్వు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళలేదు. నిజమేనమ్మా అది? అమ్మా నిజమేనండి. ఎంత తీసుకొచ్చామమ్మా? మీ పుట్టింటి నుంచి కాదు, పుట్టేటప్పుడు. ఎంత తీసుకెళ్తామమ్మా? తీసుకెళ్ళమండి. ఆఖరికి ఏ శరీరాన్ని చూసి మనం మురిసిపోతున్నామో ఆ శరీరం కూడా తీసుకెళ్ళమండి. అది మట్టిలో కలిపేస్తామండి. కాబట్టి నువ్వు వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోవు. కాబట్టి కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండు. ఒకవేళ ఈ తృప్తి లేనప్పుడు నువ్వు కీళ్ళలో పడతావు, నువ్వు మోసంలో పడతావు. కొందరు మోసపరచబడి వాళ్ళు విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తాము పొడుచుకొనిరి. అంటే తొందరపడి మోసపూరితమైన వాటిలో పడి తమ్మును తాము నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరమ్మా?
ఆకాను ఆకాను ఏమి నాశనం అయిపోయాడమ్మా? ఆకాను ఏమి నాశనం అయిపోయాడండి? ఏ నాశనం తెచ్చుకున్నాడండి? తాను, తన కుటుంబం, తనకు కలిగినదంతా రాళ్లతో కొట్టి చంపి అగ్నితో కాల్చేశారండి. గెహాజీ ఏమి నాశనం తెచ్చుకున్నాడండి? అమ్మా ఎవరిదమ్మది? అంతేనండి. దేవుని సన్నిధికి వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్న నయమాను అదే దేవుని సన్నిధిలో ఉన్న గెహాజీ సంపాదించుకున్నాడండి. ఆయనేమో ఎక్కడి నుంచో వచ్చి దేవుని సన్నిధికి వచ్చి కుష్ఠరోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈయన అదే దేవుని సన్నిధిలో ఉండి కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ఏమైంది? యేసుప్రభుని నమ్మేసి డెవలప్ అయిపోదాం అనుకున్నాడండి. ఎవరమ్మా? ఇస్కరియోతు యోధ. ఏం తెచ్చుకున్నాడండి? ఎలాంటి మరణం అమ్మా? ఆ ఊరంటే మనకు అందరికీ తెలిసిన ఊరే, ఇది మామూలు ఊరి కాదండి. ఆ ఊరిలో కూడా చచ్చిపోలేదండి ఆయన. మీకు ఆ విషయం తెలుసో తెలీదో? ఆ ఊరు పెట్టుకున్నాడు, ఆ తాడు తెగిపోయింది, ఆ కింద పడ్డాడు, అక్కడ బండ ఉంది, ఆ బండకి ఈ ఎన్నుపూస తగిలింది, నడిమికి బద్దలైపోయాడండి. నడిమికి బద్దలవటం వల్ల పేగులన్నీ బయటకు వచ్చినాయండి. ఆ ముడి ఎవరు కూడా తీశారో? ఆ ముడి ఎవరు కూడా తీసింటారమ్మా? దేవుడే కూడా తీసాడండి. ఒరే, నువ్వు ఉరి పెట్టుకొని చచ్చిపోవడం కూడా సరిపోదురా, ఇలా చచ్చిపో. కాబట్టి ఆ మోసపూరితమైన వాటిలో పడి వాళ్ళు ఏం సంపాదించుకున్నారు? అదండి. కాబట్టి ఈ ఆర్థిక పరిస్థితులు మనిషికి సహకరించట్లేదు. ఈ సహకరించని ఈ పరిస్థితిలో ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడంటే, తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో పడడండి. ఈరోజు మనందరికీ అవగాహన కలగాలి. ఎవరైనా ఒకవేళ మోసపూరితమైన, ఒరే నీకు ఇంత లాభం వస్తుందిరా అని చెప్తే మనం తొందరపడిపోకూడదండి. ఒకవేళ నా పేరు శ్రీనుబాబు, నాకే ఆలోచన వచ్చింది, చిచ్చి ఎంతకాలం ఈ బతుకు దిక్కుమాల బతుకు, ఇలా చేసి సంపాదించేద్దాం అనుకుంటున్నాను. వెంటనే మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నాకు ఈ ఆలోచన రాకుండా సహాయం చేయనని ప్రార్థన చేయాలి. అదండి విశ్వాసం. అప్పుడు అక్కడ ఈ వచనానికి సంబంధించి ఈ వచనం వేసుకోవచ్చండి. 1 తిమోతి, సెల్ ఫోన్స్ చూడండి ఒకసారి, 6:10. కాబట్టి విశ్వాసం ఏం చేస్తాడు? మా ఆర్థిక పరిస్థితులు వచ్చినా తొందరపడి ఆ మోసపూరితమైన వాటిలో పడడం, అది విశ్వాసం అండి. అది విశ్వాసం. రెండు, మన జీవితంలో సహకరించని పరిస్థితి ఇంకేదైనా ఉందంటే భయంకరమైనది అనారోగ్య పరిస్థితులు. ప్రస్తుతం ఒకప్పుడున్న ఆరోగ్యాలకి ఇప్పుడున్న ఆరోగ్యాలకి చాలా తేడా ఉందా లేదమ్మా? అమ్మా ఉందా లేదా? ఉందండి. ఒకప్పుడు అసలు జ్వరం అంటే తెలిసేది కాదటండి. మా తాతగారికి జ్వరం అంటే తెలిసేది కాదటండి. ఒకప్పుడు బీపీ అంటే తెలిసేది కాదండి, షుగర్ అంటే తెలిసేది కాదండి. ఇప్పుడు అసలు మామూలు జ్వరాలు కాదండి, వస్తే ఎలాంటి జ్వరాలు వస్తున్నాయండి.
అంటే వెళ్ళి ఒక ట్యాబ్లెట్ ఒక ఇంజెక్షను చేయించుకుంటే తగ్గే జ్వరాలు కాదండి. అంటే పరిస్థితులు ఎలాగున్నాయంటే ఏ ఇంటిని దర్శించినా ఏ వ్యక్తిని దర్శించినా ఏదో ఒక అనారోగ్యం ఏదో ఒక జబ్బుతో మనుషులు బాధపడుతున్నారు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళానండి. ఆ సహోదరి పక్కనున్న ఇంటి వాళ్ళని పిలిచి మా బ్రదర్ వచ్చారు, కాస్త ప్రార్థన చేస్తారని చెప్పారు. నేను అడిగాను, అమ్మ ఏంటమ్మా మీ పరిస్థితి అంటే, అయ్యా నాకు క్యాన్సర్ ఉంది. ఆ క్యాన్సర్ కూడా ఎలాంటి క్యాన్సర్ అంటే వేలల్లో లక్షల్లో ఒకరికి వచ్చే క్యాన్సర్ అంటండి. 3 నెలలకు ఒక ఇంజెక్షన్ చేయాలి. ఆ ఇంజెక్షన్ ఖరీదు 1,50,000 రూపాయలు. అలా ఎన్ని ఇంజెక్షన్లు చేయాలో తెలియదండి 3 నెలలకే. వాళ్ళు ఏమైనా స్థితిగతులు అంటే వాళ్ళ ఫిజికల్ స్టేటస్ కానీ ఏదైనా గొప్పోళ్ళు అంటే కాదండి. ఒక సామాన్యమైన కూలి పని చేసుకునేవాళ్ళు. ఆ ఇంట్లో ఆ రోజు తెస్తేనే కానీ గడవని పరిస్థితులు. నిజంగా నాకు ఒక సమయంలో అలాగా ఉండిపోయానండి. ఆ బాధను విని ఏమీ చేయలేదండి, ఏడ్చాము, ప్రార్థన చేసి పంపించాము. అంటే ఆర్థిక పరిస్థితులు ఎంత భయంకరమైనయో ఆరోగ్య పరిస్థితులు కూడా అంతే భయంకరంగా ఈరోజు ప్రతి కుటుంబంలోనూ ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయా లేవమ్మా? ఉన్నాయండి. అప్పుడు ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు అనారోగ్య పరిస్థితులు ఇవి మనకు సహకరించట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక అవిశ్వాసం ఏమనుకుంటాడు, ఒక విశ్వాసం ఏమనుకుంటాడు. సరే, ఒక విశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడో ఒక వచనం చదువుదామమ్మా. ఒకసారి మన దగ్గర ఉన్న బైబిల్లో 2 కొరింథీ 12 అధ్యాయం, 2 కొరింథీ 12 అధ్యాయం యాక్చువల్గా 7-10 వచనాలు. మనకి 7-10 వచనాలు అక్కల 7వ వచనం. చాలండి. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఉత్తరం రాస్తూ తన గురించి చెప్పుకుంటున్నాడండి. తన గురించి ఏం చెప్పుకుంటున్నాడండి? పౌలు ఉన్నాడు. తన గురించి ఏం చెప్పుకుంటున్నాడండి? నాకు ముళ్ళు ఉంది అంటున్నాడండి. ఆ ముళ్ళు ఏంటో చెప్పలేదండి. ఏమై ఉండొచ్చండి ముళ్ళు? అనారోగ్యం. కానీ ఆ అనారోగ్యం ఏంటో చెప్పలేదండి. అప్పుడు ఈ ముళ్ళు ఎవరు పెట్టారటండి? పోనీ ఎవరు పెట్టారనే మాట కంటే ఎవరు అనుమతించారటండి? ఆ దేవుడే అనుమతించాడండి. ఎవరి ద్వారా అనుమతించాడండి? సాతాను ద్వారా అనుమతించాడండి. అంటే దేవుడు సాతానికి చెప్పి సాతానికి అనుమతిచ్చి పౌలుకి ఈ ముళ్ళు పెట్టాడండి. సాతానికి ఎందుకు చెప్పాలి? దేవుడే చేయొచ్చు కదా పని. దేవుడు ఎప్పుడు కూడా చెడ్డ పని చేయడండి. అందుకు దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే సాతాను వాడుకుంటాడండి. చెడ్డోడిని చెడ్డ పని చేయడానికి దేవుడు వాడుకుంటాడు. అందుకే సాతాను ఉంచాడండి దేవుడు. ఆ సాతానుకు అనుమతి ఇచ్చాడండి, నువ్వు వెళ్ళి ఆ ముళ్ళు పెట్టు. అందుకే సాతాను ముళ్ళుగా నాలో ఉంచాను అనే మాట వాడాడండి పౌలు. అప్పుడు దేవుడు అసలు ఎందుకు పౌలుకి ఆ ముళ్ళు ఉంచాడు? పౌలు అంటే ఇష్టం లేక,
పౌలుకి నష్టం చేయటానిక, పౌలుకి మేలు చేయటానిక? అమ్మా అమ్మా ఏంటండి మేలు? ఆ ముళ్ళు ఉండటం వల్ల పౌలుకున్న మేలేంటండి? పౌలుకి కలిగిన మేలేంటండి? అక్కడే ఉంది, నాకు కలిగిన ప్రత్యక్షతల వలన నేను హెచ్చిపోకుండా నిమిత్తము. అంటే పౌలుకి చాలా అధిక్యతలు ఉన్నాయండి. ఆయన అపోస్తలుడు, ఎంత సేవ చేసేటండి. ఖండాలు తిరిగినోడండి, చిన్నాసియా తిరిగినోడండి, ఆఫ్రికా తిరిగినోడండి, ఐరోపా తిరిగినోడండి, అన్ని ఖండాలు తిరిగి గొప్ప సేవ చేసినోడండి. అప్పుడు ఎవరికైనా ఏదైనా పని చేస్తే ఏమొస్తుందమ్మా? అతిశయం వస్తుందమ్మా? మీలో ఎవరైనా నాకు అతిశయం రాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. యథార్థవంతులు. మనం చిన్న పని చేస్తే అతిశయం వస్తుందండి. అప్పుడు పౌలు తన పనిని బట్టి హెచ్చిపోకుండా నిమిత్తం దేవుడు ఒక ముళ్ళుని అనుమతించాడు. అదే ముళ్ళో తెలియదు. పెద్దలు అంటారు, కొంతమంది కంటి చూపు సంబంధమైన ముళ్ళు అయి ఉండొచ్చు అంటారు. అంటే ఎందుకంటే కొన్ని పత్రికలు ఆయన రాయలేదు, డిక్టేట్ చేశాడు, చివరిగా సంతకం పెట్టేవాడు. అలాగే ప్రధాన యాజకుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ప్రధాన యాజకుడు అని తెలియదు అంటాడు. అంటే దీన్ని బట్టి కంటి సంబంధమైన సమస్య ఉంటుందేమో అన్నారు. ఏదైనా ఒక ముళ్ళు. అప్పుడు పౌలు ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయమని. ప్రభు చెప్పిన మాట ఏంటండి? నా కృప నీకు చాలు. ఈ మాట మీలో ఎంతమంది విన్నారమ్మా? నా కృప నీకు చాలనే మాట. చేతులు ఎత్తండి, విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నా కృప నీకు చాలు అనే మాట విన్నవాళ్ళు, ఇప్పుడు కాదు అంతకుముందు కూడా విన్నారమ్మా? ప్రతి ఇంట్లోనూ ఆ పదం ఉంటుందండి, కానీ సందర్భం తెలియదండి. నా కృప నీకు చాలు అంటే అర్థం ఏంటో తెలుసమ్మా? పౌలు ఆ ముళ్ళు తీయమన్నావు, ఆ ముళ్ళు తీయను, ఆ ముళ్ళు అలాగే ఉంటుంది, కానీ నా కృప ఉంటుంది. చూడు, ముళ్ళు తీసేనా నా కృప నీకు ఉంచనా? ముళ్ళు తీసేస్తే మరల ముళ్ళు వస్తుంది, కానీ నా కృప ఉంటే ఆ ముళ్ళు నిన్నేం చేయదు. ఏం కావాలో కోరుకో. మళ్ళీ జీవితంలో పౌలు ఎప్పుడు కూడా దాని గురించి ప్రార్థన చేయలేదండి. నాకు ముళ్ళు ఉంది, ఆయన కృప ఉందిగా. అప్పుడు ఈ పౌలు ఈ అనారోగ్య సమస్యని తన మేలు కొరకని భావించాడా, శాపమని భావించాడా? కాబట్టి విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడండి? ఆ అనారోగ్య పరిస్థితిలో నా మేలు కొరకు వచ్చెనని భావింతురు. 2 కొరింథీ 12:7. ఈరోజు మన జీవితంలో ఏదైనా జరిగింది, మనకే అనారోగ్యం వచ్చింది, మనం ఎప్పుడైనా అలా భావిస్తున్నామా? లేకపోతే నాకే ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నామా? అంటే మనం విశ్వాసగా ప్రవర్తిస్తున్నామా, అవిశ్వాసగా ప్రవర్తిస్తున్నామా? అదండి. శరీర సంబంధమైన అనారోగ్యం వచ్చినప్పుడు అవిశ్వాస అయిన భార్య, యోబు భార్య ఏమందండి అమ్మా? అవిశ్వాసైన భార్య ఏమందండి యోబుతో? నీ దేవుని దూషించి చచ్చిపో. ఈ అనారోగ్యంతో బాధపడటం కంటే నువ్వు చచ్చిపోవడం నీకు మంచిది. ఎప్పుడైనా మనుషులు అలాగే అనుకుంటారు కదమ్మా. మనకి
అనారోగ్యం వచ్చినా మనం అలా అనుకుంటాం, మన ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం వచ్చినా మనం అదే కోరుకుంటామంట. అప్పుడు యోబేమన్నాడండి? ఆహా, యోబేమన్నాడండి అంటే, యోబేమన్నాడంటే, ఏ దేవుని నుండి మేలే గాని కీడును అనుభవింపదగిన వారము కామా? దేవుడి నుండి ఆశీర్వాదాలు కావాలా? ఏ కీడొద్దా? ఒకవేళ దేవుడు అనుమతించాడు, మన మేలు కొరకు అనుమతించుంటాడా, లేకపోతే మనం నాశనం అయిపోవాలని దేవుడు అనుమతించాడా? అంతేనండి, అంతేనండి. యోబుకి అలాంటి అవగాహన ఉందండి విశ్వాసిగా. మరి మన అనారోగ్య పరిస్థితిలో విశ్వాసిగా మీకు ఎలాంటి అవగాహన ఉంది? నా మేలు కొరకే దేవుడు అనుమతించాడు అనుకుంటున్నానా? ఆ సమయంలో మన విశ్వాసాన్ని బలహీనపరుచుకుంటున్నామా? అదండి, నా మేలు కొరకే దేవుడు దాన్ని అనుమతించాడు. ఒకవేళ పౌలు జీవితంలోనేమో అతను హెచ్చిపోకుండా నిమిత్తం శ్రమను అనుమతించాడు. యోబు విషయంలోనేమో యోబుని పరీక్షించడానికి దేవుడు అనుమతించాడు. అలాగే మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా ఒక పర్పస్ ఉంటుందండి. కొద్దిగా ఆత్మ సంబంధంగా కొంచెం లోతుగా ఆలోచిస్తే గ్రహిస్తామండి. గ్రహించకపోతే ఒక అల్పవిశ్వాసి ఆ సమయంలో ఎలా ప్రవర్తిస్తాడో, ఒక అవిశ్వాసి ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తామండి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఏమి చర్చికి వెళ్తున్నారు కదా, మీకు ఇలాంటి కష్టం రావటం ఏంటి? మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీకు ఇలాంటి బాధ రావటం ఏంటి? మీరు చర్చికి వెళ్తున్నారు కదా, మీరు ప్రార్థన చేస్తే తగ్గిపోతాయి అంటారు కదా, మీకు రావటం ఏంటి అంటారు. అప్పుడు మన మనసు ఎలాగుంటుందమ్మా? నిజమే కదా, నిజమే కదా. ఆ సమయంలో కూడా, ఆ పరిస్థితిలో కూడా మనిషి ఎలాగుంటాడండి విశ్వాస అయితే? నా మేలు కొరకు దేవుడు అనుమతించాడు. మనకు తెలియదండి, మనం గ్రహించం. ఆ గ్రహించడానికి కొంచెం టైం పడుతుందండి. అంటే కొంచెం వయసు రావాలి. వయసు అంటే ఫిజికల్గా కాదండి, ఆత్మ సంబంధంగా అనుభవం పెరగాలండి, అప్పుడు గ్రహించగలుగుతాడండి. అయితే విశ్వాసి మాత్రం నా మేలు కొరకే వచ్చింది. ఒకవేళ మనకి ఏదైనా కష్టం వచ్చింది, అది శరీర సంబంధమైంది కావచ్చు, ఆర్థిక సంబంధమైంది కావచ్చు, ఉన్నాయి కదండి, ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదరు నాకు ఈ కష్టం వచ్చిందండి, నాకు ఈ బాధ వచ్చిందంటే వాళ్ళు ఏం చెప్తారమ్మా? ఏదో చెప్తారు. విశ్వాస అయితే ఒకలా మాట్లాడతాడు, అల్ప విశ్వాస అయితే ఒకలా మాట్లాడతారు, అవిశ్వాస అయితే ఒక మాట మాట్లాడతారు. అసలు మనం అందరం పౌలు దగ్గరికి వెళ్తే పౌలు ఏం మాట్లాడతాడమ్మా? పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ కష్టం ఉందయ్యా, నాకు ఈ రోగం ఉందయ్యా, నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ ఇబ్బంది ఉందయ్యా అని చెప్తే పౌలు ఏమంటాడండి? మీరు చెప్పర్లేండి. పౌలు ఏమంటాడు తెలుసమ్మా? ఆయన అంటాడండి, మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఒకవేళ పౌలు దగ్గరికి వెళ్తే పౌలు ఏమంటాడంటే, పట్టించుకోక్కర్లేదు, నీ శ్రమ ఎంత శ్రమ అయినా సరే నువ్వు పట్టించుకోక్కర్లేదు, మహిమ గొప్పదే, దాని ముందు ఇదెంత. పౌలు పొందిన వ్యాధులు కానీ, పౌలు పొందిన కష్టాలు కానీ, పౌలు పొందిన శ్రమలు కానీ భూప్రపంచంలో ఎవరు పొందుంటాడండి? అయినా సరే పౌలు ఏమంటాడండి, అవి ఎన్నదగినవి కావు, మన ఎదుట ప్రత్యక్షము కావు మహిమ ఎదుట. ఆయన మహిమను చూడగలుగుతున్నాడండి. అందుకే ఆ శ్రమ చాలా చిన్నదిగా కనబడుతుందండి. మరి మనకి ఏది పెద్దదిగా కనబడుతుంది? శ్రమ పెద్దదిగా కనబడుతుందా, మహిమ పెద్దదిగా కనబడుతుందా అమ్మా? అంటే మన మనోనేత్రాలు ఇంకా సరిగ్గా వెలిగించబడలేదేమో. అందుకే మహిమను చూడలేకపోతున్నాం, శ్రమను చూస్తున్నాం. మహిమను చూసిన పౌలుకేమో శ్రమ చాలా చిన్నదిగా కనబడింది, మనకేమో పెద్దదిగా కనబడుతుంది. తేడా ఏంటమ్మా?
అంతేనండి, మన విశ్వాసంలోనే తేడా. కాబట్టి విశ్వాసి అలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు నా మేలు కొరకే దేవుడు అనుమతించాడు అని భావిస్తాడండి. యోబు ఆ విషయంలో ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఎక్కడో ఉన్నాడండి యోబు. మనమందరం కృతజ్ఞత కూడికి పెట్టుకుంటాం కదమ్మా. పెట్టుకోరా? అలవాట్లేదా మీకు? పెట్టుకుంటారమ్మా? ప్రతి ఇంట్లో పెట్టుకుంటారా? ఇటు 2 సిగ్నల్స్ వస్తున్నాయమ్మా. ఎలాగంటున్నారు, ఇట్లా అంటున్నారు. కృతజ్ఞతా కూడికలు పెట్టుకుంటారా? కృతజ్ఞతా కూడికలు మీ గృహంలో జరుగుతున్నాయా? దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కూడిక జరగాలి, రైట్. మనమందరం కృతజ్ఞత కూడిక పెట్టుకుంటాం. ఎప్పుడైనా మనకి శ్రమలు వచ్చినప్పుడు కృతజ్ఞత కూడిక పెట్టుకున్నామండి? అది మనకు అర్థం కాలేదండి. యోబుకి అర్థమైందండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక. స్తుతులు ఎప్పుడు చెల్లించాడు? శ్రమలు వచ్చిన తర్వాత, శ్రమలు పోయిన తర్వాత. మనం ఎప్పుడు స్తుతులు చెల్లిస్తాం? ఓహో, మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో చూడండి. అది యోబు స్థాయి అండి. కాబట్టి విశ్వాసిగా మన జీవితంలో ఏది జరిగినా సరే అది మన మేలు కొరకు అని భావించాలండి. ఏమో దేవుడు నాకేదో నేర్పడానికి నాకు ఇది అనుమతించాడు, దేవుడు నన్ను పరీక్షించడానికి అనుమతించాడేమో, లేదా నాకేదో బోధ కలగటానికి నాకు ఇది కలగజేసాడేమో, అలా భావిస్తాడండి విశ్వాసం. అంతే. ఓకే. 3, సహకరించిన పరిస్థితులలో మరొక భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఒంటరి పరిస్థితులు. ఒంటరి పరిస్థితులు ఎలాగుంటాయమ్మా? అది ఒంటరిగా ఉన్న వాళ్ళకే తెలుస్తుందండి. చాలామంది, నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది విడోస్ ఉంటారండి, అంటే విధవరాళ్ళు. వాళ్ళు ఒంటరిగా ఉంటారండి. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. ఒకటి వివక్షత, భర్త లేని ఆమె అన్న వివక్షత. 2, కుటుంబ సభ్యుల సహకారం ఉండదు. సేమ్ టైం ఆర్థిక పరిస్థితులు. మరొక పరిస్థితి అనారోగ్యం. నిజంగా వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. కొందరు అనుకుంటారు, ఈ ఒంటరితనంలో ఎందుకంటే చచ్చిపోతే మంచిది కదండి అంటారండి. అప్పుడు ఒకవేళ విశ్వాస జీవితంలో ఒంటరిగా ఉండే పరిస్థితులు ఒకవేళ ఎదురైతే ఒక విశ్వాసం ఏం చేస్తాడు? లేకపోతే ఒక వ్యక్తి జీవితంలో ఒంటరి పరిస్థితి ఎదురైతే ఆ విశ్వాసం ఏం చేస్తాడు? అంటే విశ్వాసి ఆలోచన విధానం ఒకలాగుంటుంది, అవిశ్వాసి ఆలోచన ఒకలాగుంటుందండి. ఒంటరితనం మంచిది కాదని దేవుడే చెప్పాడండి. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట, అబ్బో మీ అందరికీ వాక్యం బాగా తెలిసే. ఇటు సైడ్ వాళ్ళే మాట్లాడతలేదండి. ఇటు సైడ్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. ఓహో, వీళ్ళు కుడివైపున ఉన్నోళ్ళు, వీళ్ళు ఎడమవైపున ఉన్నోళ్ళు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అయినా సరే మనిషి జీవితంలో ఒంటరి పరిస్థితులు ఎప్పుడొకప్పుడు ఎదురవుతూనే ఉంటాయండి. అవి
సహకరించే పరిస్థితిలా, సహకరించని పరిస్థితిలా? సహకరించని పరిస్థితి. మరి ఈ సహకరించని పరిస్థితిలో, ఒంటరి పరిస్థితిలో ఒక విశ్వాసం ఏం చేస్తాడు? ఒక విశ్వాసి ఏం చేస్తాడో వ్రాసిన తర్వాత ఆలోచిద్దాం. ఒక విశ్వాసి దేవునితో గడుపుదురు. ఈరోజు మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా దేనితో గడుపుతున్నాడండి? ఏమో మాట్లాడలేదు అంటే మీ ఊరోళ్ళు మంచోళ్ళు అనమాట అండి. నేను ఎక్కడైనా ఆ పదం వాడినప్పుడు అందరు అంటారు సెల్ ఫోన్స్ అంటారండి గట్టిగా. అయితే మనిషి ఆ ఒంటరితనంలో సెల్ ఫోన్తో మనిషి గడుపుతున్నాడండి. ఎంత 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 అవినాభావ సంబంధం ఏర్పడిందంటే, ఎంత అన్యోన్యత ఏర్పడిందంటే, పొద్దున్నేసరిగాంచి భర్త భార్యతో మాట్లాడండి, ఆ సెల్ ఫోన్తోనే మాట్లాడతాడండి. పొద్దున లేకంగానే పిల్లలు లెగటంతోనే పక్కన అమ్మ లేకపోయినా పర్వాలేదు, పక్కన డాడీ లేకపోయినా పర్వాలేదు, ఏముండాలండి? ఆ సెల్ ఫోన్ ఉండాలండి. ఆఖరికి ఇప్పుడు పిల్లలకి అన్నం ముద్ద పెట్టాలన్నా ఒకప్పుడేమో చందమామ రావే, జాబిలి రావే అనే వాళ్ళండి. ఇప్పుడు అది మానేసారండి, సెల్ ఫోన్ పెడితే తింటున్నాడండి. అంత అవినాభావ సంబంధం ఏర్పడిపోయిందండి. కొంతమంది టీవీలతో గడుపుతున్నారు, కొంతమంది ఏమో సెల్ ఫోన్స్తో గడుపుతున్నారు, కొంతమంది ఏమో స్నేహితులతో గడుపుతున్నారు, కొంతమంది లోకంతో గడుపుతున్నారు, కొంతమంది పాపపు ఆలోచనతో బ్రతుకుతున్నారు. దేవునితో గడపడం ఎప్పుడో మానేశారండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. మన జీవితంలో రోజంతట్లో దేవునితో గడిపేదెంత, లోకంతో గడిపేదెంత? ఎవరు మాట్లాడ సీరియస్గా చూస్తున్నారు ఏంటండి అందరు నా వంక? మీరు సీరియస్గా చూసినా నేను చేయలేరు. ఈ రాత్రికి వెళ్ళిపోతా నేను, మీకు దొరకకుండా వెళ్ళిపోతా నేను. మీ స్థానబలం అనే కోపంగా చూస్తున్నారేమో. దేవునితో గడుపుతున్నామా, లోకంతో గడుపుతున్నామా? అంతేనమ్మా. అప్పుడు ఒక వ్యక్తి లోకంతో గడుపుతున్నాడు ఎక్కువ సమయం అంటే విశ్వాస అంతేనండి. గబుకుని ఆ మాట అనకండి. క్లాస్ కాబట్టి నాకు సమాధానం చెప్పొద్దండి. మీరు ఆలోచించండి, ఆలోచించి సిగ్గుపడండి. నిజమే కదా, అంతే తప్ప సమాధానం చెప్పొద్దండి. కానీ విశ్వాసులు దేవునితో గడుపుతారు. దానికి ఓ రెండు వచనాలు చదువుతామండి. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండం 10 లేకపోతే దానికంటే ముందు 24 అధ్యాయం. ఆదికాండం 24 63వ వచనం. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, అబ్రహాము తన కొడుకు పెళ్లి చేయాలనుకున్నాడు. తన ఇంటి పెద్ద దాసుడిని ఎలియాజర్ని లాబాన్ వద్దకు, అంటే సిరియా దేశానికి పంపించాడు. సిరియా దేశం నుంచి రెబెకాని తన యజమానుడిని ఇస్సాకుకి వివాహం చేయటానికి తీసుకొస్తున్నాడండి. ఆ సమయంలో ఇస్సాకు కనబడ్డాడండి.
ఆ సమయంలో ఇస్సాకు చేస్తుంది ఏంటండి? అమ్మా ఎక్కడ ధ్యానించడానికి వెళ్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడండి? పొలములో ధ్యానించడానికి వెళ్తున్నాడండి. ఇస్సాకు ఎవరండి? ఒక యవనస్తుడు. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో గడపడానికి వెళ్తున్నాడండి? అంతేనండి. పొలములో ధ్యానింప బయలుదేరి వెళ్ళాను. ఏం చేయడానికి వెళ్ళాడండి? పొలానికి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడండి. ఈరోజు అలాంటి విశ్వాసులు కావాలండి. తీరిక దొరికితే, సమయం దొరికితే ఎవరితోనో దేనితోనో గడపాలనుకుంటాడండి మనిషి, ఒక దేవునితో తప్ప. అందుకే నా చింతనలో ప్రార్థనా కూటాలు జరిగినప్పుడు కానీ, నా చింతనలో చిన్న ప్రార్థనా కూటం కానీ 100 మంది 150 మంది వచ్చేవారండి నా చిన్నతనంలో. ఇప్పుడు ప్రార్థనా కూటం అంటే ఎవరు రావట్లేదండి. బైబిల్ క్లాసులు అంటే ఎవరు రావట్లేదండి. అంత మార్పులు చోటు చేసుకున్నాయండి. ఇక్కడున్న తల్లులు తండ్రులకు చెప్తున్నానండి, మీ బిడ్డలని, మీ పిల్లలని అలాగ దేవునితో గడపని తరాన్ని మీరు తయారు చేయొద్దు. అది మీ చేతుల్లోనే ఉంది. ఇస్సాకు ఆ పొలంలో ఒంటరిగా ఉన్నప్పుడు దేంతో గడపడానికి వెళ్ళాడండి? దేవునితో గడపడానికి వెళ్ళాడు. నీ బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో గడుపుతున్నారు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేనితో గడుపుతున్నావు? నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు ఎక్కడ ఏ స్థలంలో గడుపుతానికి ఇష్టపడుతున్నావు? అదండి విశ్వాసం. ఇంకో సందర్భం చూద్దామండి. లూకా సువార్త 2వ అధ్యాయం 36-37 వచనాలు. ఇక్కడ ఒక స్త్రీ ఉందండి. ఆమె పేరేంటండి? హన్నానా? అన్న. ఈమె వివాహం అయిన తర్వాత తన భర్తతో ఎంతకాలం ఉందటండి? 7 సంవత్సరాలు. అప్పుడు విధవరాలు అయ్యండి. ఈ విధవరాలకి ఎన్ని సంవత్సరాలు అయిందండి అమ్మా? 84. 84 + 7 ఎంతమ్మా? 91 ఏళ్ళు. 91 సంవత్సరాల్లో 7 సంవత్సరాలే పెనిమిడితో ఉందండి. అంటే చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుందండి. మరి 7 సంవత్సరాలు భర్తతో ఉండి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు అవేం చేయాలి? కానీ 84 సంవత్సరాలు దేవాలయంలోనూ ఉందటండి. అందుకే అక్కడ అన్న మాట, 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయమును విడువక. ఆమె జీవితంలో ఏది విడిచిపెట్టలేదు, దేవుని సన్నిధి విడిచిపెట్టలేదండి. అమ్మా, టాపిక్లోంచి డైవర్ట్ బయటకు వచ్చిన అనుకోకుండా ఈరోజు దేవుని సన్నిధిని విడిచిపెట్టడం ఎంతమందికి అలవాటు ఉందమ్మా? చెప్పరు మీరు. దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అడుగుతానండి, మీరు ఈ సంవత్సరం ఒక్క ఆదివారం కూడా మానకుండా దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తమంటే కొంతమంది ఎత్తుతారండి. ఇక్కడ ఎవరు ఉన్నారండి? నేను సంవత్సరంలో ఒక్కసారి కూడా నేను మానలేదు అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఒకసారి కూడా మానలేదమ్మా? ఒక్క చెయ్యిలో వేసిందండి.
అదండి ఆ సాక్షిని సంపాదించాలండి. ప్రభువుకి అలాంటి సాక్షులు కావాలండి. నాయన ఒక్క ఆదివారం కూడా నేను మానలేదు తండ్రి నీ సన్నిధి. ఆమె దేవాలయమును విడువక. యాక్చువల్గా ఆ చిన్న వయసులో ఏది విడిచిపెట్టడానికి ఇష్టపడతారు అమ్మా? ఏది విడిచిపెడటానికి ఇష్టపడతారు? దేవుని విడిచిపెట్టేస్తారండి. అందుకే యవనస్తులు ఎప్పుడైనా సరే, అయ్యా క్లాస్ పెడుతున్నాం రండి అయ్యా బాబు, అయ్యా దేవుడి మాటలు చెప్తాను రండి అయ్యా అంటే మాత్రం వాళ్ళు రారండి. ఏ క్రికెట్ ఆటలకో, ఏ బెట్టింగులకో, ఏ ఆన్లైన్ గేమ్స్కో వీటికి ఇష్టపడతారండి, అక్కడే గడుపుతారండి. ఒకసారి కరోనా టైంలో ఎవరు బయటకు వచ్చే పరిస్థితులు లేవు. సరే మాకు బయటికి వెళ్ళలేక మేము డాబా మీదకి ఎక్కాం. అప్పుడు కరెంట్ లేదు. మా ఎదురుగా ఉన్న డాబా నుంచి కింద కూర్చొని అరుపులు వినపడుతున్నాయండి. ఏమిటి అరుపులు? ఒరే ఆడు వస్తున్నాడు, చంపేరా, ఆని చంపేయి, ఈడి చంపేయి, ఆని చంపేయి, ఈడి చంపి. ఇదేట్రా బాబు, ఏమంటారా బాబు, చంపేస్తున్నానని భయపడ్డానండి. తీరా ముచ్చొస్తే ఆన్లైన్ గేమ్ అండి. ఆ సెల్ ఫోన్స్తోనూ ఆ గేమ్స్తోనూ గడుపుతున్నారండి. ఈరోజు మీ పిల్లలు అలాంటి పిచ్చిలో పడుతున్నారేమో చూడు. ఎంతోమంది ఆ గేమ్స్ పిచ్చిలో పడి మెంటల్ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతున్నారండి. ఆ గేమ్స్లో పిచ్చిలో పడి డబ్బుల్ని లక్షలు అప్పు చేసేవాళ్ళు ఉన్నారండి. రీసెంట్గా మా ఏలూరులో జరిగిన సంఘటన ఏంటంటే, ఒక తాతగారు మనవని తీసుకొని ఏటీఎంకి వెళ్ళాడండి. ఆ ఏటీఎంలో డబ్బులు లేవండి. తాతగారు బ్యాంకుకి కంప్లైంట్ చేశాడండి. అయ్యా నా డబ్బులు ఎలా పోనీ అంటే, లేదండి మీ ఏటీఎం నుండే డ్రా చేసినట్లుగా వాళ్ళు ఇచ్చారండి షీటు. అప్పుడు ఎప్పుడెప్పుడు డ్రా చేశారో దానికి సంబంధించిన ఫుటేజ్ బయటికి తీస్తే వీళ్ళ మనవడే తీసేటట్టండి. ఆ తాతగారి జోబులోంచి ఆ ఏటీఎం దొంగతనం చేసి ఆ ఏటీఎంలోంచి డబ్బులు తీసి ఈయన వాడుకున్నాడు. దాదాపు 3 లక్షలు వాడాడట. అప్పుడు ఆ తండ్రి మందలిస్తే, ఎందుకు చేసావంటే, నేను ఆన్లైన్ గేమ్లో అప్పు అయ్యాను, అప్పు తెచ్చడానికి నాకు డబ్బులు లేవు, వాళ్ళు బెదిరిస్తున్నారు, అందుకే ఈ పని చేశాను. ఇలాంటి తరం తయారవుతుంది, జాగ్రత్త. ఈ తరం తయారవటానికి కారకులు మనమేనేమో, మన నిర్లక్ష్యమేమో. మన నిర్లక్ష్యానికి మూల్యం తర్వాత చెల్లిస్తామేమో, జాగ్రత్త. కాబట్టి ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఒంటరితనంలో ఒక అవిశ్వాసేమో లోకంలో గడుపుతాడు, ఒక విశ్వాసేమో దేవునితో గడుపుతాడండి. మీలో ఎంతమందికి ప్రతిదినం ప్రార్థన చేసే అలవాటు ఉందమ్మా? అందరికి మీకు లేదండి? ఇక్కడి నుంచి నిర్ణయం తీసుకోండి, ప్రతిరోజు నేను ప్రార్థనలో గడపాలి దేవునితో. నాకు ఒక ఆయన ఏదో వాట్సాప్ పెట్టాడండి, ప్రార్థన చేసేవాడు పాపానికి దూరంగా ఉంటాడటండి. పాపం చేసేవాడు ప్రార్థనకు దూరంగా ఉంటాడట. అంటే ప్రార్థన అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట. ఇంకొక మాట చెప్తానండి, మీలో ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారండి? ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. చేస్తారమ్మా? చేద్దాం, కుటుంబ ప్రార్థన చేద్దాం. అది మీ కుటుంబానికి దీవెన. అలాగే కాబట్టి విశ్వాసి ఒంటరితనంలో ఎవరితో గడుపుతాడండి? దేవునితో గడుపుతాడు. ఒకవేళ అవిశ్వాస అయితే నీ ఇష్టం, ఎక్కడైనా గడపచ్చండి, ఎక్కడైనా గడపచ్చండి. అంటే దీనికి సంబంధించి చాలా ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి, నా సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వదండి. అంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్తానమ్మా. నా టైం ఏంటంటే 10:30కి ఇస్తారండి నాకు. 10:30 నుంచి 11:15 వరకు ఒక క్లాసు,
12 నుంచి 1:15 1:30 వరకు ఒక క్లాసు, మళ్ళీ మధ్యాహ్నం ఒక క్లాసు, అలాగనమాట అండి నా 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 క్లాసు. కానీ మీరేమో మరి ఆ, నాకేమో 12కి ఇచ్చారు కాబట్టి అవదండి. నన్ను క్షమించండి. అర్థం కాలేదు. నన్ను క్షమించండి అని ఇప్పుడు అనకూడదు. అయ్యా మమ్మల్ని క్షమించు, ఈసారి వచ్చినప్పుడు 10 గంటలకే వస్తాం మేము అని చెప్పండి. ఓహో ఇంకోసారి పిలవరా, అయితే ఇంకే గొడవే లేదు. 4, సహకరించని మరొక పరిస్థితి ఏంటంటే, మనలను వ్యతిరేకించు పరిస్థితులు. మనల్ని అందరూ అంగీకరిస్తారా, మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారమ్మా? ఉంటారమ్మా? ఉంటారండి. కొన్నిసార్లు సమాజం నుండి వ్యతిరేకత ఉంటుందండి. కొన్ని చోట్ల కులస్తులు వ్యతిరేకం ఉంటుందండి. కొన్ని చోట్ల బంధువులు వ్యతిరేకిస్తారండి. ఇలాగా వ్యతిరేకత అనేది అందరి జీవితంలో ఉంటుందండి. కొన్నిసార్లు కొంతమంది బాధపడతారండి, అయ్యా నన్ను నా భార్య వ్యతిరేకిస్తుంది, నా భర్త వ్యతిరేకిస్తాడు, నా పిల్లలు వ్యతిరేకిస్తారు, మా కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు, మా ఫ్రెండ్స్ వ్యతిరేకిస్తారు, మా కులస్తులు వ్యతిరేకిస్తారు. అంటే కొన్నిసార్లు ఫిజికల్ స్టేటస్ని బట్టి కూడా కొంతమంది వ్యతిరేకిస్తారండి. బాగా డబ్బు ఉందనుకోమ్మా, వాళ్ళ జోలికి వెళ్ళరండి, డబ్బు లేనివాడిని వ్యతిరేకిస్తారు. అలాంటి వివక్షత నేను ఎదుర్కొన్నానండి, అలాంటి వ్యతిరేకత నేను ఎదుర్కొన్నానండి. సరే, మన జీవితంలో వ్యతిరేకత ఉంది. ఎక్కువ సందర్భాల్లో వాళ్ళకుండి మనం లేని స్థితిని బట్టి మనం వ్యతిరేకించబడతాం. అలాగే వ్యతిరేకత పొందిన వాళ్ళల్లో బైబిల్లో చాలామంది ఉన్నారండి. ఉదాహరణకి రాహేల్ ఉంది, లేయని వ్యతిరేకించింది. అంటే తనకి ఉన్నది తన అక్కకు లేనిది, తనకున్నది అక్కకి లేదని, అక్కకి లేదని తనకున్నదని అక్కని చులకం చేసిందండి. చేసిందమ్మా? చేసిందండి. అలాగే గొల్యాతుతో యుద్ధం చేయడానికి వచ్చిన దావీదును చూసి గొల్యాతు వ్యతిరేకించాడండి, చులకనగా చూశాడండి, తృణీకరించాడండి. ఆ ఫిలిష్తీయుడిని గొల్యాతు చెప్తున్నారు, ఇదిగో నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాడు అని. నాతో యుద్ధం చేయడానికి వస్తున్నాడంటే నాతో సమబుద్ధుడై ఉంటాడు అని చూస్తున్నాడండి, చుట్టూ పార చూస్తున్నాడండి. ఎవరు నాకంటే యుద్ధం చేసేవాడంటే నాకంటే బలిష్ఠుడై ఉండాలి, ఎవరు కనబడతలేదే. అల్లా దూరంలో చిన్న పిల్లోడు వస్తున్నాడండి. ఎలాగ వస్తున్నాడండి? ఒక ఆయుధం లేకుండా వస్తున్నాడు, కర్ర చేతి పని వచ్చేస్తున్నాడండి. వీడా నాతో యుద్ధం చేస్తాడా? తన మనస్సులో తృణీకార భావం అండి, వ్యతిరేకించాడండి. అప్పుడు అంటాడండి గొల్యాతు, నువ్వు ఆ కర్రతో వచ్చేస్తున్నావు, నేను కుక్కను అనుకున్నావా? నాతో యుద్ధం చేయాలంటే నేను వాడే ఈటే 6 మోస్తారు. ఆ ఈటిని నీ మీద పడిస్తే చాలు, ఆ బరువుతోనే చచ్చిపోతావు. అలాంటి నువ్వు నాతో యుద్ధం చేస్తావా? ఇలాగ మనందరి జీవితంలో ఎవరో ఒకరి ద్వారా వ్యతిరేకించబడుతున్న వారమే, వ్యతిరేకించబడిన వారమే. అలాంటి పరిస్థితిలో విశ్వాస ఎలా ప్రవర్తిస్తాడు? అప్పుడు ఓ సందర్భం చదువుకొని రాసి ఆ తర్వాత చెప్తానండి. ఆ వ్యతిరేకత పరిస్థితిలో నిరీక్షణను విడిచిపెట్టడు.
కొన్నిసార్లు నువ్వు చేసే ప్రార్థన బట్టి నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. నీ క్రైస్తవ్యాన్ని బట్టి నిన్ను వ్యతిరేకించేవారు ఉంటారు. అంతేందుకు ఇక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. బాబు నీ పేరమ్మా? మంచోడువా? ఆహా, కూర్చోమ్మా. ఈ యవనస్తుడు ఈరోజు బైబిల్ క్లాస్కి వచ్చాడు. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈరోజు అరే మనం ఈరోజు ఖాళీ కదరా పలానా చోటకి వెళ్దామంటే, లేదురా నేను ఈరోజు బైబిల్ క్లాస్ ఉంది మా చర్చిలో, మేము ప్రార్థనకి వెళ్తున్నామంటే వాళ్ళు ఏం చేస్తారండి? వ్యతిరేకిస్తారండి. అతను ఇలాగ మన క్రైస్తవ మతాన్ని బట్టి, క్రైస్తవ్యాన్ని బట్టి, మన నిరీక్షను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి కొన్నిసార్లు మన మంచితనాన్ని బట్టి కూడా మనల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కాదా? కాదండి. ఇప్పుడు కయ్యన్ని దేవుడు అంగీకరించలేదు. సమస్య ఎవరికెవరికి మధ్య? అన్నదమ్ముల మధ్య. కయ్యని దేవుడు అంగీకరించలేదు. సమస్య ఎవరిది అంటున్నానండి? కయ్యనిది దేవునికి మధ్య సమస్య. అది చూసుకుంటే వాళ్ళిద్దరూ చూసుకోవాలండి. తమ్ముడు ఏం చేశాడండి? హేబేలుకి కయ్యనికి ఉన్న సంబంధం అయ్యే విషయంలో అంటే ఇప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటంటే, ఒరే నువ్వు మంచిగా ఉండబట్టే నా చెడుతనం బయటపట్టింది, నువ్వు చెడుగా ఉంటే నా చెడుతనం బయటపడేది కాదు, కనుక నీ మంచితనం నా చెడుతనాన్ని బయటపెట్టింది కాబట్టి దేవుడు నన్ను అంగీకరించలేదు, కాబట్టి నువ్వు బతకడానికి వీలు లేదన్నాడండి. కొన్నిసార్లు మన మంచితనాన్ని బట్టి కూడా మనం వ్యతిరేకించబడతామండి. మనం నీతిగా ప్రవర్తించబట్టి కూడా మనం వ్యతిరేకించబడతామండి. మనం యథార్థంగా ఉండటం బట్టి కూడా మనం వ్యతిరేకించబడతామండి. పడవండి. ఒకవేళ మనం కొంచెం భక్తి గురించి మాట్లాడినా, యథార్థ గురించి, పెద్ద వచ్చాడండి భక్తుడు, వ్యతిరేకిస్తారమ్మా? సులకనగా మాట్లాడతారమ్మా? పెద్ద వచ్చాడండి భక్తుడు, అప్పుడు విశ్వాసం ఏం చేస్తాడండి? ఎవరు ఆయన మంచితనాన్ని వ్యతిరేకించిన కొంతమంది సేవ చేయటానికి చాలా తీవ్రంగా వస్తారండి. ఈ ప్రాంతాన్ని బాగు చేయాలి, ఈ మనుషుల్ని బాగు చేయాలి, వీళ్ళని విడిచిపెట్టేస్తే ఎక్కడ ఏమైపోతారో, వీళ్ళ విశ్వాసాన్ని కనుక విడిచిపెట్టేస్తే వీళ్ళు ఎక్కడ తోడేళ్ళు వస్తాయో, వీళ్ళు ఎలా సాతాను కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతారేమో కొంతమంది పాపం మంచి ఉద్దేశంతో వాళ్ళు సేవ చేయటానికి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో అందించవలసిన సహకారం అందించరండి కొంతమంది. అక్కడ కూడా తృణీకరిస్తారండి. చెప్పొచ్చాలేవయ్యా, నువ్వు ఒక్కడవే పెద్ద చెప్పావు కానీ. ఈరోజు చాలామంది అలాంటి సేవకులు బాధపడుతున్న వాళ్ళు నేను చూశానండి. ఒకప్పుడు నేను కూడా అలా బాధపడినోనేనండి. ఈరోజు నాకు తెలియదు మరి మీరు ఎలాగా మీ సేవకుడిని అంగీకరిస్తున్నారో, మీ సేవకుడిని మీరు గౌరవిస్తున్నారో నాకు తెలియదు. ఒకవేళ వ్యతిరేక భావం ఉంటే మాత్రమా అది మీకే నష్టం, మీకే నష్టం. అంతేనండి. అప్పుడు వ్యతిరేకించిన పరిస్థితుల్లో ఒకవేళ నీ ఇంటి వారితో నువ్వు వ్యతిరేకించబడుతున్నావా? అలాంటి పరిస్థితుల్లో ఒక విశ్వాసం ఎలా ప్రవర్తిస్తాడంటే తన భక్తిని కానీ, తన విశ్వాసాన్ని కానీ, ఎన్నడూ తన నిరీక్షణ కానీ వదులుకోడండి. దానికి ఒక వచనం చూస్తామండి. హెబ్రీ పత్రిక 11:7 దేవుని చేత హెచ్చరించబడి నోవాహు కాలంలో ప్రజలు ఉన్నారు. నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడమ్మా? గట్టి చెప్పండి.
ఎన్ని సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు? మేము ఎందుకు చెప్పాలి, మేము చెప్పం అంటున్నారండి వాళ్ళు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఎన్ని సంవత్సరాలండి? 100 సంవత్సరాలు. 500 సంవత్సరంలో దేవుడు ఆజ్ఞాపించాడు ఓడను కట్టమని. 600 సంవత్సరంలో జలప్రళయం వచ్చింది. అంటే 100 సంవత్సరాలు. ఆ 100 సంవత్సరాలు 2 పనులు చేశాడండి. 3 పనులు చేశాడు. 1, ఓడను కడుతున్నాడు. 2, కుటుంబం సహకరించేటట్లు చేసుకున్నాడు. 3, సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఎంతమంది ఆయన అంగీకరించారు? ఆయన చెప్పిన ప్రకటన ఎంతమంది అంగీకరించారు? ఆ 100 సంవత్సరాలు ఎంతమంది అంగీకరించారు? ఎవరు అంగీకరించలేదండి. ఒక్కడు కూడా లేదండి. అంటే లోకమంతా వ్యతిరేకించిందండి నోవాహుని. ఏదో ఒకరు వ్యతిరేకిస్తే మనకు బాధ వస్తుందండి. కానీ అప్పుడున్న లోకం అంతా కూడా నోవాహుని వ్యతిరేకించారండి. మరి నోవాహు ఏమనుకోవాలండి? నోవాహు కుటుంబం ఏమనుకోవాలండి? సరే, నోవాహుతో దేవుడు మాట్లాడాడు కాబట్టి నోవాహు ఓర్చుకుంటాడు. భార్య ఏమనాలండి? సరే, భార్య అంటే భర్త కాబట్టి ఆయనకి సహకరించాలి కాబట్టి ఓకే, అగ్రి. పిల్లలు ఏమనాలండి? అమ్మ, నేను లోకంలోకి వెళ్తున్నామమ్మా, ఆ బయట వాళ్ళందరూ మమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నారమ్మా, నాన్నగారి గురించి మాట్లాడుతున్నారమ్మా, ఆ వాడు గురించి మాట్లాడుతున్నారమ్మా, మా తల తీసేసినట్టు ఉందమ్మా. కానీ ఆ కుటుంబానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసమ్మా? లోకమంతా వ్యతిరేకించినా మాత్రం వాళ్ళ నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదండి. ఏంటంటే వాళ్ళ నిరీక్షణ? అది వరకు చూడలేని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడిన వాడే భయభక్తులు కలిగినవాడు. అంతకుముందు జలప్రళయం వచ్చిన సంగతి తెలిసేమనా? అంతకుముందు ఎప్పుడైనా జలప్రళయం వచ్చిన దాఖలాలు ఉన్నాయా? లేవండి. కానీ దేవుడు చెప్పాడు వస్తుందని. నోవాహు ఏం చేశాడండి? నిరీక్షిస్తున్నాడండి. దేవుడు చెప్పాడు అది వస్తుంది అని నిరీక్షించాడండి. ఆ సమయం ఎలాంటి సమయం? అందరూ వ్యతిరేకించేవాళ్ళే. అందరూ వ్యతిరేకించినా సరే ఆయన నిరీక్షణ మాత్రం విడిచిపెట్టలేదండి. ఈరోజు మన కులస్తులు వ్యతిరేకించారని క్రైస్తవ మతాన్ని స్వీకరించడం మానేసిన వాళ్ళు లేరా? మన బంధువులు తక్కువ చూపు చూస్తున్నారని ప్రార్థనకి రావడం మానేసిన వాళ్ళు లేరా? మీరు కనుక రక్షించబడితే మీకు పెళ్ళిళ్ళు అవ్వటం కష్టం, మీకు మ్యారేజ్లు అవ్వటం కష్టం, మీకు పెళ్ళిళ్ళు అవ్వు, కాబట్టి మా బంధువుల్లో కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరూ మీకు పిల్లలు అని చెప్పినప్పుడు పిల్లల్ని రక్షణలోకి నడిపిస్తున్నారా? దేవుళ్ళలోకి నడిపిస్తున్నారా? మాట్లాడతలేదు. మరి నోవాహు లోకమంతా వ్యతిరేకించిన ఆయన కుటుంబం నిరీక్షణ కలిగి బ్రతికారండి. అంటే విశ్వాసి నిరీక్షణ విడిచిపెట్టడో. లోకమంతా వ్యతిరేకించిన నీ బంధువులు నిన్ను వ్యతిరేకిస్తున్నారా? నీ విశ్వాసాన్ని విడిచిపెట్టవు. నువ్వు విశ్వాసం అయితే నీ కుటుంబీకులు తృణీకరిస్తున్నారా? నీ తోటివారు చులకనగా చూస్తున్నారా? ఆ చూటుపోటు మాటలు అంటున్నారా? నీకేమైనా బెనిఫిట్స్ ఉండవని చెప్తున్నారా? నువ్వు విశ్వాసం అయితే నీ నిరీక్షణను విడిచిపెట్టవు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళు నిరీక్షణ విశ్వాసాన్ని విడిచిపెట్టగలిగారండి అగ్నిగండకాన్ని చూసి. ఓ రాజా, ఇందు విషయమై నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు. నువ్వు ఈ వేడిమి గల అగ్నిగుండంలో మమ్మల్ని పడేసినా సరే మమ్మల్ని రక్షించగలిగే సమర్థుడు మా దేవుడు.
ఆయన రక్షించకపోయినా పర్వాలేదు, మేము చచ్చినా చచ్చిపోతాం తప్ప మా నిరీక్షని, మా విశ్వాసాన్ని మేము వదులుకోం. ఈరోజు అలాంటి విశ్వాసులు ఉన్నారా? మీరు మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, మా భక్తిని మేము విడిచిపెట్టాం. మమ్మల్ని వెలివేసినా పర్వాలేదు, మా నిరీక్షని మేము విడిచిపెట్టాం. మా ప్రార్థన మేము విడిచిపెట్టాం. మా ప్రభువుని మేము విడిచిపెట్టాం. రాత్రి ఓ మీటింగ్కి వెళ్ళానండి. మగ్దలేని మరియ గురించి చిన్న విషయం వచ్చింది. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట కనబడింది ఎవరికమ్మా? మగ్దలేని మరియకే. ఆ మగ్దలేని మరియ ఆ సమాధి దగ్గరికి వచ్చి ఏడుస్తుందండి. ఎప్పుడు అమ్మా? తెల్లవారుజామున, పెందలకడనే తెల్లవారుజామున. ఎవరై ఉండి? స్త్రీ అయి ఉండి. పెందలకడ తెల్లవారుజామున సమాధి దగ్గరికి వచ్చింది ఒంటరిగా, ఏడుస్తుందండి. అప్పుడు దేవదూతలు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావంటే, అయ్యా నా ప్రభు యొక్క దేహాన్ని ఎవరో తీసుకెళ్ళిపోయారు, అందుకు ఏడుస్తున్నాను. వెంటనే వెనకాల ప్రభువు ఉన్నారు. వెనక తిరగగానే ఆయన అన్నమాట, అంటే యేసు ప్రభువుని గుర్తించలేదు. ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నువ్వు గనక నా ప్రభు యొక్క దేహాన్ని తీసుకెళితే ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఆయన మోసుకొని పోతాను. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయినటువంటి లేదా ఆ పరిస్థితుల్లో వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉందా? వ్యతిరేకత. ఎవరెవరి ద్వారా? అప్పుడు రోమా ప్రభుత్వం వలన వ్యతిరేకత, హేరోదుల వల్ల వ్యతిరేకత, యోధా మత నాయకుల ద్వారా వ్యతిరేకత, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిశీలు వ్యతిరేకత. అంత వ్యతిరేకతలో ఈమె ప్రభు దేహాన్ని అడిగి నాకు ఇస్తే నేను మోసుకొని పోతాను అంటుందండి. ఒకవేళ ఎవరైనా ఎలాగ ఆలోచిస్తారు? ఇంతమంది వ్యతిరేకతలో ఈయన దేహాన్ని కనుక నేను అడిగితే, ఈ దేహాన్ని కనుక నేను తీసుకెళ్ళిపోతే నన్ను చంపేస్తారు, నన్ను వెళ్ళేసేస్తారు, నాకు రావాల్సిన బెనిఫిట్స్ లేవు, నన్ను ఇంకే ఊసేస్తారు, నన్ను వెళ్ళేస్తారు, నన్ను ఇబ్బంది పెడతారు, నన్ను హింసిస్తారు అని, నాకెందుకు రా బాబా అని చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఆమె ఏమీ ఆలోచించలేదండి. ఆ రోమిలు నన్ను ఏదో చేస్తారనుకోలేదు, హేరోదులు ఏదో చేస్తారనుకోలేదు, ఆ శాస్త్రులు పరిశీలి ఏదో చేస్తారనుకోలేదు. నా ప్రభువు నాకు ముఖ్యం. ఈరోజు నీకు ఏది ముఖ్యం? నీ కులం ముఖ్యం, నీ బంధువులు ముఖ్యం, నీ వ్యసనం ముఖ్యం. ప్రభువు నేనే విడిచిపెట్టాడు తప్ప వ్యసనాన్ని విడిచిపెట్టాడండి. నీకు నీ సమాజం ముఖ్యం, నీకు నీ ధనం ముఖ్యం, నీ జీవితంలో ప్రభువు ముఖ్యం కాదు. కనుక ఒక్కసారి మనం ఆలోచిద్దామండి. ఒకవేళ అలాంటి వివక్షత, అలాంటి వ్యతిరేకత నా జీవితంలో నేను ఎదుర్కొంటే నేను ఎలా ప్రవర్తించాలి? నా నిరీక్షణ నేను ఎప్పుడూ వదులుకోనండి. ఇక్కడ చాలామంది కాలేజీ చదివే వాళ్ళు ఉన్నారమ్మా. కాలేజీకి వెళుతున్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. కాలేజీకి లేరేమ్మా? ఎవరూ లేరు. ఓకే, అక్కర్లేదు. అయ్యి కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఉంటే ప్రశ్న వేసేవాడిని. సరే అవండి, ఎవరమ్మా చేతులు ఎత్తలేదమ్మా? ఎత్తారా? వెరీ గుడ్. ఒకవేళ ఒక వ్యక్తి కాలేజీకి వెళ్ళిన తర్వాత కాలేజీలో కూడా వ్యతిరేకత ఉంటుందండి. అమ్మ మీరు చెప్పాలమ్మా, కాలేజీలో కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారమ్మా? నాకు మొన్న ఒక పాప చెప్తుందండి, భయంకరమైన హెరాస్మెంట్ ఉంటుందటండి. ఎవరూ కాదండి, తోటి స్నేహితులే, తోటి స్నేహితురాళ్ళే. వాళ్ళ విశ్వాసాన్ని గురించి, వాళ్ళ భక్తిని గురించి, వాళ్ళ ప్రార్థన గురించి, వాళ్ళ మంచితనాన్ని గురించి వాళ్ళు చూచి ఓర్వలేక హెరాస్మెంట్ అండి.
స్నానం చేసేసి నీళ్ళని అవజేసి ఖాళీ బకెట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవారట. పాపం స్నానం చేయకుండానే కాలేజీకి వెళ్ళిపోయేది, స్టడీకి వెళ్ళిపోయేవారట. ఇంకా చాలా చెప్పిందండి. అలాంటి పరిస్థితిలో కూడా ఒక వ్యక్తి తన నిరీక్షణ వదిలిపెట్టదండి. నేను ఆ పాపకు చెప్పాను, అమ్మా అలాంటి పరిస్థితుల్లో నువ్వు దృఢంగా ఉండు, నువ్వు ప్రూవ్ చేసుకో. ఎలా ప్రూవ్ చేసుకుంటావు? వాళ్ళు ఎంత హెరాస్మెంట్ చేసినా సరే నీవు నీ విద్యని కసితో చదువు, వాళ్ళందరి నోళ్ళు మూయించు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. వాళ్ళ మీద వ్యతిరేకత వద్దు నీకు, వాళ్ళు ఏమనద్దు, నువ్వు ప్రార్థన చేయి. అంతేనండి, అంతేనండి. అంటే ఇంకొక పాయింట్ ఆలోచించి మనం ముందుకెళ్ళిపోదామండి. టైం ఏందండి నాది? అమ్మా అవలేదు, అయ్యింది. ఇంకొక సహకరించని పరిస్థితి ఏంటంటే, అన్యాయమునకు గురైన పరిస్థితులు. అన్యాయానికి గురైన పరిస్థితులు. చాలామంది జీవితాల్లో అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారండి. కుటుంబాల్లో అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు, స్నేహితుల వలన అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు, రక్త సంబంధికుల వలన అన్యాయానికి గురైన వాళ్ళు ఉంటారు, సోదరి సహోదరుల మధ్య కూడా అన్యాయానికి గురైన పరిస్థితులు ఉన్నాయి. అంటే యాక్చువల్గా మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామంటే అన్యాయం కలిగినటువంటి సమాజంలో బ్రతుకుతున్నాం. మీలో మీరు ఎవరైనా చెప్పండి, మీకు ఎవరైనా సరే అసలు మా ప్రాంతంలో కానీ మేము చూసిన మా కళ్ళతో కానీ అన్యాయానికి గురైన వాళ్ళు మేము ఎన్నడూ చూడలేదన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్పగలిగానండి. ఎవరో ఒకళ్ళు ఏదో పరిస్థితిలో అన్యాయానికి గురైన వాళ్ళేనండి. నాకు ఒక ఆయన తెలుసండి, చాలా మంచోడు, స్నేహానికి ప్రాణం ఇచ్చే ఆయన. ఆ స్నేహితుడిని నమ్మి షూరిటీ సంతకం పెట్టాడండి. ఆ స్నేహితుడిని నమ్మి అతనికి కారు కొనుక్కోవాలి, ఆ కారు కొనడానికి ఆయనకి అవకాశాలు లేవు, ఈయనకి ఇస్తారని, ఈయన ఎంప్లాయ్. అప్పుడు ఈయన పేరు మీద కారు కొనుక్కున్నాడండి. అంటే ఈఎంఐ మీదకి తీసుకున్నాడు, ఈ ఈఎంఐ ఆయన కట్టాలి, కానీ ఈయన దగ్గర నుంచి వెళ్తుంది అది, ఈయన బ్యాంక్ నుంచి కట్ అవుద్ది, ఆయనకి ఈయన పంపించాలి. దాదాపు 8 లక్షలండి. ఆ కొంతకాలానికి ఆ స్నేహితుడు మోసం చేశాడు. ఆ అన్యాయానికి గురైన వ్యక్తి ఇప్పుడు బీపీ తెచ్చుకుంటున్నాడు, ఆ షుగర్ లెవెల్ కూడా ఆ ట్రాక్ గుర్తుకొచ్చే దగ్గరలో ఉన్నాడటండి. ఇలాగండి స్నేహితుల వల్ల అన్యాయానికి గురైన వాళ్ళు ఉన్నారండి, నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి. అంతేనండి. అప్పుడు ఒకవేళ అన్యాయానికి గురైతే ఒక విశ్వాసి ఏం చేస్తాడు, అవిశ్వాసి ఏం చేస్తాడు? ఒకవేళ మీరే అన్యాయానికి గురయ్యారు, మీరు ఎలా ప్రవర్తిస్తారు చెప్పరా? మీ పేరేంటండి? ప్రసన్న. మీరు ఒక అన్యాయానికి గురయ్యారు, మీరేం చేస్తారు? మీరేం కోరుకుంటారు? పోనీ మీ సంగతి ఎందుకు, నా సంగతి చెప్తాను చూడండి. ఒకవేళ నేనే అన్యాయానికి గురైతే నాకేది అన్యాయం చేశాడో ఆ అన్యాయం చేసిన వ్యక్తికి తిరిగి అన్యాయం చేస్తానండి. ఏదో రూపంలో అతను కీడు కోరుకుంటానండి, అతని నాశనాన్ని కోరుకుంటానండి. కానీ విశ్వాసం ఏం చేస్తాడు తెలుసండి?
విశ్వాస ఏం చేస్తాడో నేను రాసిన తర్వాత చెప్తానండి. అన్యాయానికి గురైనప్పుడు ఇది మనకు నచ్చంది, ఓర్చుకోవటం. ఏమండి, అన్యాయానికి గురైతే ఎవరైనా ఓర్చుకునే వాళ్ళు ఉంటారండి? అసలు ఎవరైనా ఉన్నారండి భూప్రపంచం మీద అంటారేమో. ఉన్నారండి. ఒకసారి ఆదికాండం 39 అధ్యాయం 19-20 వచనాలు. చాలమ్మా, స్టోరీలోకి వెళ్తే యోసేపు ఐగుప్తుకు అమ్మబడ్డాడండి. అక్కడ కూడా అన్నలు అన్యాయం చేశారండి ఆయన్ని. సరే, పొతిపరి ఇంటి దగ్గర ఉన్నాడండి. ఆ పొతిపరి ఇంట్లో బానిసగా వెళ్ళిన వ్యక్తి పరిచారకుడు అయ్యాడండి, పిఏ అయ్యాడండి. అక్కడి నుంచి విచారణకర్త అయ్యాడండి, అంటే మేనేజర్ పోస్ట్ దాకా వెళ్ళిపోయాడండి. అంత నమ్మకంగా ఉన్నాడండి. ఆ సమయంలో పొతిపరి భార్య అతని మీద కన్నేసిందండి. అయితే యోసేపు నీతిమంతుడు, దేవుణ్ణి నమ్మినోడు. నా దేవుని దృష్టిలో ఇంత పాపం చేసి పాపం కట్టుకోను, ఇంత ఘోరమైన దుష్కార్యం నేను చేయలేను అని చెప్పాడు. అనుదినం జరుగుతున్న ఆ ప్రక్రియ, ఆ శోధనలో ఒకరోజు మ్యాన్ హ్యాండిల్ చేయబోయింది ఆమె. అప్పుడు ఆయన అంగీని విడిచిపెట్టేసి పారిపోయాడండి. అదే అదునుగా తీసుకున్న ఆమె తన భర్తకి వెళ్ళి ఆయన మీద నిందలు వేసిందండి. భర్త ఆ మాటిని ఆయన చెరసాలలో వేశాడు. అన్యాయానికి గురైన వ్యక్తి నేరం చేసి లేకపోతే తప్పు చేసి జైలుకి వెళ్ళాడా, తప్పు చేయకుండా జైలుకి వెళ్ళాడండి. అంటే అన్యాయానికి గురయ్యాడా లేదండి. అలాంటి సమయంలో యోసేపు మనస్తత్వం ఎలా ఉంటుంది? అలాంటి సమయంలో మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి? నేనేం తప్పు చేశానో నాకు ఈ శిక్ష, నేనేం అన్యాయం చేశాను నాకు ఈ చెరసాల, నీతిగా బ్రతుకుతున్నందుక నాకు ఈ చెరసాల. అది అన్యాయం చేసినోడు బాగున్నాడు, బయట బాగున్నాడు. అది అవినీతిగా బ్రతుకున్నాడు, బయట బాగున్నాడు. ఆ దొంగతనం చేస్తున్నాడు, దజ్జాల దొరలా తిరుగుతున్నాడు. నేనేం తప్పు చేశాను ఈ శిక్ష అనుభవించడానికి అని ఒక వ్యక్తి తిరుగుబాటుదారుడు అవ్వాలండి, ఒక నక్సలైట్ అవ్వాలండి. అయ్యాడండి. ఆ అన్యాయాన్ని సహించాడండి. అంటే ఆ సహనం దేనికి వచ్చి ఉంటుందండి? అతని విశ్వాసాన్ని బట్టి వచ్చి ఉంటుంది. అయితే ఏ విశ్వాసాన్ని బట్టి వచ్చి ఉంటుందండి? ఎలాంటి విశ్వాసాన్ని బట్టి వచ్చి ఉంటుందండి? సరే, నేను ఇంత అన్యాయానికి గురయ్యాను, ఇదంతా దేవుడు చూడటలేదా? నా దేవుడికి తెలియకుండా నీది వచ్చిందా? నన్ను అన్యాయం చేస్తున్న సంగతి దేవుడికి తెలియదా? నేను అన్యాయంగా చెరసాలకు వచ్చాన సంగతి దేవునికి తెలియదా? నేను అన్యాయానికి గురయ్యాన సంగతి దేవునికి తెలియదా? తెలుసు. తెలుసుకున్నప్పుడు ఆయన ఊరుకుంటాడా? ఆయన ఏదో సమయంలో తీర్పు తీరుస్తాడు. ఆయన దేవునికి విడిచిపెట్టాడు, ఈయన ఓర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఏదో రూపంలో అన్యాయానికి గురవుతున్నాం. ఓర్చుకొని దేవునికి అప్పగిస్తున్నామా? పరిస్థితిని చేతిలోకి తీసుకుంటున్నామా? అదండి విశ్వాసికి అవిశ్వాసికి తేడా. అదండి విశ్వాసికి అవిశ్వాసికి తేడా. ఏమో, మనం విశ్వాసులుగా బ్రతకాలనే దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. మనం విశ్వాసులుగా బ్రతకమనే యేసు ప్రభువు కోరుకుంటున్నాడు. మనం విశ్వాసంగా బ్రతకటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు.
మనం విశ్వాసంగా బ్రతకటానికే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడండి. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. అప్పుడు చిన్న ప్రశ్న వేస్తానండి. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఇప్పుడు ఈ విశ్వాసం ఈ సహకరించిన పరిస్థితుల్లో ఇలా ప్రవర్తింపజేసింది. ఇప్పుడు ఒకవేళ మనం వాక్యం వింటే ఇలాంటి సహకరించిన పరిస్థితిలో విశ్వాసులుగా బ్రతుకుతున్నామా, అవిశ్వాసులుగా బ్రతుకుతున్నామా? ఒకవేళ మనం అవిశ్వాసులు బ్రతుకుతున్నామంటే విశ్వాసాన్ని కలిగించే వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేసేమేమో. విశ్వాసాన్ని వృద్ధిపరిచే వాక్యాన్ని మనం వింటలేదేమో. అప్పుడు ఇంకో ప్రశ్న వేస్తాను. అసలు మనం విశ్వాసంలోకి ఎప్పుడు ప్రవేశించామండి? మనం బాప్తిజం పొందినప్పుడు విశ్వాసంలో ప్రవేశించాం. ఒకవేళ బాప్తిజం పొంది విశ్వాసంలో ప్రవేశిస్తే ఒక 5 సంవత్సరాలు అయిందా, ఓ 10 సంవత్సరాలు అయిందా, ఓ 15 సంవత్సరాలు అయిందా? మరి విశ్వాసంలో ప్రవేశించి ఒక 10 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల విశ్వాసం ఎక్కడా? నీ 5 సంవత్సరాల విశ్వాసం ఎక్కడా? నా 20 సంవత్సరాల విశ్వాసం ఎక్కడా? ఏది నీ విశ్వాసం? అసలు మనం గ్రాఫ్ వేసుకుంటే ఎక్కడ ఉన్నాం మన విశ్వాసంలో? మనం ఎక్కడున్నామండి? అంటే నేను గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి, నా బాధ అది. అంటే మనం విశ్వాసాన్ని పెంచుకోలేదండి. కాబట్టి విశ్వాసాన్ని పెంచుకుందాం. ఈ సహకరించని పరిస్థితిలో కూడా మనం విశ్వాసులుగా బ్రతకగలమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. కనుక సమయం ఎంతైందండి? అయిపోయిందండి. కాబట్టి ఒక పాయింట్ ఆలోచించామండి. సహకరించని పరిస్థితులలో విశ్వాస జీవితం. ఇవి వ్యక్తిగత పరిస్థితులండి. వ్యక్తిగత పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు, ఒంటరి పరిస్థితులు, వ్యతిరేకత పరిస్థితులు, అన్యాయానికి గురైన పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఒకవేళ ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు విశ్వాసి తొందరపడి మోసపూరితమైన వాటిలో పడడు. అనారోగ్య పరిస్థితిలో ఒక విశ్వాసి నా మేలు కొరకే వచ్చినని భావిస్తారు. అలాగే ఒంటరితనంలో విశ్వాసి దేవునితో గడుపుదురు. అలాగే నిర్లక్ష్యానికి గురైనప్పుడు, లేకపోతే వ్యతిరేకతకు గురైనప్పుడు నిరీక్షణ విడిచిపెట్టరు. అలాగే అన్యాయానికి గురైనప్పుడు ఓర్చుకొని దేవునికి అప్పగిస్తాడు. అంతేనండి. అలా బ్రతుకుదామండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ కలిసినప్పుడు ఇదే అంశం విషయంలో అసలు కుటుంబానికి సంబంధించి, అలాగే ఇతర ప్రాంతాల్లో నివసించే పరిస్థితుల్లో అసలు ఈ సహకరించిన పరిస్థితులు ఏంటో, ఆ సమయంలో మనం విశ్వాసాలుగా ఎలా బ్రతకాలో మరి కొన్ని విషయాలు నేర్చుకుందామండి. అర్థమైనయమ్మా? అర్థం అవుతున్నట్టుగా చెప్తున్నానమ్మా? మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నానమ్మా? రైట్, థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.